మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో ఐపీఓని అప్లై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఐపీఓకి ఎలా అప్లై చేయాలి? అసలు ఎలా చెక్ చేసుకోవాలి? అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఐపీఓ అంటే ఎలా వచ్చుద్ది? ఎలా అప్లై చేసుకోవాలి? అది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది? దాన్ని ఎలా అప్లై చేయాలి? అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టాక్ మార్కెట్‌లో ఐపీఓ అనే దాన్ని ఎలా అప్లై చేయాలో తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. ఇది ఓన్లీ తెలియని వారి కోసం అనేది ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ ఐపీఓ అనేది ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉంటే అది ఎందులో అయినా సరే అయితే గ్రోవా లేదంటే అప్‌స్టాక్సా లేదా జీరోధానా, ఏంజెల్ వన్నా ఎందులో అయినా సరే ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఆ అకౌంట్ ఉంటే ఓపెన్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనకి ప్లే స్టోర్‌లోనే దొరుకుతాయి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ సెర్చ్ బార్‌లో అప్‌స్టాక్స్ అని టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చిద్ది. అప్‌స్టాక్స్ అనే కాదు ఏ అకౌంట్ కావాలన్నా సరే ఇక్కడ వస్తాయి చూడండి. ఏంజెల్ వన్ ఉంది. ఇంకా షేర్ మార్కెట్ 5 పైసా ఇలా కొన్ని కనిపిస్తున్నాయి కదా! ఇందులో మీకు ఏది కావాలో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ప్లే స్టోర్‌లో అయినా సరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో నేను ప్రెజెంట్ అయితే నాకు ఆల్రెడీ గ్రోలో అకౌంట్ ఉంది. సో నేను గ్రో యాప్ అనేది యూజ్ చేస్తున్నాను. అందులో నుంచి నేను అప్లై చేస్తాను. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చిద్ది. ఓపెన్ అని చెప్పి ప్రెస్ చేసుకోండి. ఓపెన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. మీ అకౌంట్ అనేది ఓపెన్ అయితే ఈ రకంగా వచ్చిద్ది ఇంటర్ఫేస్ అనేది గ్రో యాప్‌లో. సో మీకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది కదా! సో ఇక్కడ చూడండి కిందకు వచ్చినట్లయితే ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ అని చెప్పి ఉంది కదా! అందులో కింద చూడండి ఎఫ్&ఓ, ఈవెంట్స్, ఐపీఓ, ఆల్ స్టాక్స్ అని కనిపిస్తుంది కదా! సో ఇందులో మీరు ఐపీఓ అని చెప్పి ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఐపీఓ అని చెప్పి సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది. చూడండి ప్రెజెంట్ అయితే 2 ఐపీఓస్ ఓపెన్‌లో ఉన్నాయి. అది క్లోజెస్ 8th ఆగస్ట్ 4:50కి క్లోజ్ అవుతుందని చెప్పి ఉన్నాయి. చూడండి ఒకటి వచ్చి బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ అంటే ఫస్ట్ క్రై అని చెప్పి ఉంది కదా! అది లేదంటే ఇంకోటి యూనిక్ కామర్స్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ అయ్యింది. సో ఈ 2 అయితే ప్రెజెంట్ మనకు ఓపెన్‌లో ఉన్నాయి. అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఐపీఓకి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లై చేసే ముందు ఈ వీడియో అనేది నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను. ఏది రికమెండ్ చేసి కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఏ కంపెనీని అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు పూర్తిగా చెక్ చేసుకోండి. ఆ తర్వాత అప్లై చేసుకోండి. అలా చేయడం మీకు కుదరకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చెప్పి డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవడం చేయండి. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసే. నేను ఇప్పుడు దీన్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఎలా ఓపెన్ చేయాలి? దీని డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే మనకు కనిపిస్తుంది చూడండి బ్రెయిన్ బీ సొల్యూషన్స్ ఫస్ట్ క్రై ఐపీఓ అని చెప్తుంది కదా! ఇక్కడ చూడండి 32 షేర్స్‌కి 14,080 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసరికి ఇది అన్నమాట. ఇక్కడ ఐపీఓ డీటెయిల్స్ చూసినట్లయితే 6th ఆగస్ట్‌కి చూడండి 6th ఆగస్ట్‌కి ఓపెన్ అవుతుంది. 8th ఆగస్ట్ 2024కి క్లోజ్ అవుతుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ చూసినట్లయితే 14,080 రూపీస్ అనమాట. సో ఈచ్ షేర్ వాల్యూ వచ్చేసరికి 440-465 రూపీస్ ప్రైస్‌లో ఉంది. ఇక్కడ 32 షేర్స్‌కి అయితే అప్లై చేయాలి. అంటే ఒక లాట్ సైజ్ వచ్చేసరికి 32 షేర్స్ అనమాట. ఇక్కడ ఇష్యూ సైజ్ చూసినట్లయితే ఈ ఐపీఓకి సంబంధించిన ఇష్యూ సైజ్ చూసినట్లయితే 4,193.73 క్రోర్స్ అనమాట. ఈ ఐపీఓ సైజ్ ఇష్యూ అనేది. ఇక్కడ మీకు ఆర్హెచ్‌పి పీడీఎఫ్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఈ ఆర్హెచ్‌పి పీడీఎఫ్ అంటే ఏంటంటే దీని యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఐపీఓకి సంబంధించి ఇంకా ఈ కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటాయి. మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది. సో ఈ రకంగా ఓపెన్ అయింది చూసారు కదా! ఆర్హెచ్‌పి ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ రకంగా వచ్చింది చూడండి. ఫస్ట్‌కి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు దాన్ని బట్టి చూసుకోవాలి. పాయింట్స్ ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఈ కంపెనీ షేర్స్, ఈ కంపెనీ అసలు వర్క్ ఏంటి, ఏం చేస్తుంది, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ ఆర్హెచ్‌పిలో మీరు చదివినట్లయితే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి కంపెనీ గురించి. ఈ కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి టోటల్ 649 పేజెస్ అనేది ఉంది ఈ కంపెనీకి సంబంధించి ఈ ఆర్హెచ్‌పిలో. మొత్తం అన్ని పాయింట్స్ ఇందులో మెన్షన్ చేస్తారనమాట. మీరు మొత్తం చదువుకోండి. ఆ తర్వాత మీకు ఈ కంపెనీ సూటబుల్లా కాదా అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి ఈ కంపెనీలో. ఏదైనా సరే ఈ కంపెనీ అనే కాదు ఏ కంపెనీలో అయినా సరే మొత్తం డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత ఆర్హెచ్‌పిలో
మీకు క్లారిటీ వచ్చింది కంపెనీ గురించి. ఆ తర్వాత మీ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను. చూడండి ఇక్కడ ఆర్హెచ్పి అయితే ఇది. ఆర్హెచ్పి కన్ఫామ్గా చదివిన తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పింది కదా, అప్లికేషన్ డీటెయిల్స్ కోసం ఇక్కడ చూడండి అప్లై యాజ్ రెగ్యులర్ అని చెప్పింది కదా. అంటే ఏంటంటే రెగ్యులర్గా ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో అప్లై చేసుకోవాలన్నమాట. ప్రైస్ ఇస్ 440 to 465 రూపీస్. అప్లై అప్ టు 2 lakhs రూపీస్. అంటే లిమిట్ వచ్చేసరికి 2 lakhs లోపు. అంటే ఎన్ని లాట్స్ వస్తాయో అన్ని లాట్స్ సైజెస్ మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక లాట్ అప్లై చేయాలంటే 14,080 మినిమం రూపీస్. అది మ్యాక్సిమం వచ్చేసరికి ఒక్క లాట్కి 14,800 సంథింగ్ ఆ ప్రైస్లో ఉంటుంది. మనకు ఫైనల్గా తెలుస్తుంది అది ఎలాగనేది, అది చూపిస్తాను. ఆ రకంగా మనం 2 lakhs రూపీస్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్కి. ఒకవేళ మీ దగ్గర మనీ ఎక్కువ ఉన్నట్లయితే ఒక్క అకౌంట్ నుంచి అప్లై చేయకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వేరే అకౌంట్స్ ఉంటే అందులో నుంచి అప్లై చేసినట్లయితే ఐపీఓ మీకు అలర్ట్ అవటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ అకౌంట్స్ అయితే, సింగిల్ అకౌంట్ ఉంటే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. రెగ్యులర్ ఇన్వెస్టర్స్కి అయితే ఈ ప్రైస్ అనమాట. ఇక్కడ అదే ఎంప్లాయ్ అయితే అప్లై యాజ్ ఎంప్లాయ్ అని చెప్పింది కదా, మీరు ఒకవేళ అందులో ఎంప్లాయ్ అయినట్లయితే ఇక్కడ మీరు ప్రైజెస్ సరికి డిస్కౌంట్ ఉంటుంది. 396 రూపీస్ టు 421 రూపీస్ మధ్యలో ఈ ఐపీఓని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ షేర్ వాల్యూ చూసినట్లయితే మీకు 396 to 421 రూపీస్ ఉంటుంది. రెగ్యులర్ ఇన్వెస్టర్స్కి ఎంప్లాయీస్కి ఈ వేరియేషన్ ఉంటుంది. ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి డిస్కౌంట్తో అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా 2 lakhs వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్లై యాజ్ హై నెట్వర్క్ ఇండివిజువల్ అని చెప్పింది కదా, వీళ్ళు అయితే 440 to 465 రూపీస్ సేమ్ ప్రైస్. కాకపోతే అప్లై బిట్వీన్ 2 lakhs to 5 lakhs వరకు వీళ్ళు ఐపీఓకి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమిటంటే రెగ్యులర్ ఇన్వెస్టర్స్ 2 lakhs వరకే అప్లై చేయొచ్చు. అదే వీళ్ళైతే 2 lakhs నుంచి 5 lakhs వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ రేట్ అని చెప్పింది కదా, ఈ ఐపీఓ మనకి 6th ఓపెన్ అయింది. చూడండి ఐపీఓ 6th ఓపెన్ అయ్యి 8th క్లోజ్ అయిపోద్ది, 8th ఆగస్ట్కి. సో 6th ఓపెన్ అయినప్పుడు అంటే ఈరోజు ఓపెన్ అయింది కదా, 6th ఓపెన్ అయింది కదా, ఇక్కడ సబ్స్క్రిప్షన్ రేట్ కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ ఎవరెవరు ఎంతెంత పర్సంటేజ్ అనేది అప్లై చేస్తారనేది ఇక్కడ కనిపించుద్ది. సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్ ఎంత పర్సంటేజ్ వరకు అప్లై చేశారు, ఎన్ని మల్టిపుల్స్లో ఈ లాట్ అనేది అప్లై చేయడం జరిగింది అనేది ఇక్కడ మనకు వచ్చుద్ది. అబౌట్ ది కంపెనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే ఈ కంపెనీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో ఫౌండెడ్ ఇన్ 2010లో. ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ చూసినట్లయితే మిస్టర్ సుపం మహేశ్వరి. అసలు ఈ ఫస్ట్ క్రై ఆపరేట్ చేసేది ఏంటంటే మనకి ఇక్కడ మదర్స్కి, బేబీస్కి, చిల్డ్రన్స్ యొక్క ప్రొడక్ట్స్ అనేదాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, అది సేల్ చేస్తారనమాట. రిటైల్ ప్లాట్ఫామ్, ఇది మెయిన్లీ రిటైల్ ప్లాట్ఫాము. దీనికి సంబంధించి ఆన్లైన్ సేల్స్, ఇంకా బయట స్టోర్స్ కూడా సపరేట్ స్టోర్స్ ఉన్నాయి, ఫ్రాంచైజ్ లోన్ స్టోర్స్ ఉన్నాయి, ఇంకా రిటైల్ స్టోర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. D2C బ్రాండ్స్ ఉన్నాయి, రెంటల్ బ్రాండ్స్ ఉన్నాయి. సో అవన్నీ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ రిస్క్స్ అని చెప్పి ఉన్నాయి కదా, ఈ స్ట్రెంగ్త్స్ అనేది పాజిటివ్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. చూడండి ప్లస్ సింబుల్లో కనిపిస్తున్నాయి కదా, ఈ పాయింట్స్ అన్నీ చూసుకోండి. తర్వాత కింద నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్స్ అన్ని ఇక్కడ మైనస్ రూపంలో ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఆ తర్వాత ఫైనాన్షియల్స్కి వెళ్ళండి. ఫైనాన్షియల్స్ చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి అనేది. 2021కి 1,602 crores ఉన్నాయి. తర్వాత 2022కి వీళ్ళకి ఫైనాన్షియల్ రెవెన్యూ చూసినట్లయితే 2,401 crores. ఆ తర్వాత 2023లో చూసినట్లయితే 5,632 crores ఉన్నది రెవెన్యూ అనేది. ఇక్కడ ప్రాఫిట్ చూడాలంటే ప్రాఫిట్ 2021కి వచ్చేసరికి 215.94 crores. 2022 చూసినట్లయితే 78.68 crores ఉంది, నెగిటివ్ బ్యాలెన్స్ ఇది, అంటే లాస్లో ఉంది. ఆ తర్వాత 2023లో కూడా 486 crores అనేది నెగిటివ్లో ఉంది. ఈ కంపెనీ టోటల్ అసెట్స్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ చూడండి. 2021లో 4,078.17, 2022లో 6,197 crores, 2023లో చూసినట్లయితే 7,119.83 crores అనమాట. సో ఇది ఫైనాన్షియల్ పార్ట్ అయితే. ఇంకా కింద చూసినట్లయితే ఇంకేమన్నా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఆన్సర్ ఉంటాయి. ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద ఇష్యూ సైజ్ ఆఫ్ బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ అని చెప్పింది కదా, ఈ యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ద ఇష్యూ సైజ్ ఆఫ్ బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ ఈస్ 4,197.3 crores అని చెప్తుంది. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రీ అప్లై ఫర్ బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ అని చెప్తుంది, దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇది. సో ఇలా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి, అవన్నీ చూసుకోండి. సో ఇది కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అనమాట. మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఆర్హెచ్పి అనేది చదవండి.
ఆర్హెచ్పి చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. ఇది సబ్స్క్రిప్షన్ రేటు, ఇది ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనే దాని గురించి అనేది ఇక్కడ డీటెయిల్స్ అవి కనిపిస్తాయి. సో అది చూసిన తర్వాత నెక్స్ట్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్పుడు అప్లై ఫర్ ఐపీఓ అని చెప్పేసి ప్రెస్ చేయండి. ఐపీఓ అని చెప్పి ప్రెస్ చేసినట్లయితే అంటే ఒక లాట్కి 32 షేర్స్ అని చెప్పాను కదా, సో అదనమాట. 32 షేర్స్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. బిడ్ ప్రైస్ చూస్తున్నట్లయితే 465, అంటే మనం కట్ ఆఫ్ ప్రైస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది టిక్ మార్క్ ఉంది కదా, ఇది డైరెక్ట్ మ్యాక్సిమం ప్రైస్ అనమాట. అక్కడ కట్ ఆఫ్ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో కంపెనీ ఎంత డిసైడ్ చేస్తుందో ఆ ప్రైస్కి యాక్సెప్ట్ అవుతుంది. లేదు మనమే ప్రైస్ ఇవ్వాలి అనుకుంటే ఆ ప్రైస్ రేంజ్ మధ్యలో ఉంది కదా, 421 8 సంథింగ్ ఉంది కదా, ఆ మధ్యలో 465 మ్యాక్సిమం అనమాట. మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలోనే ప్రైస్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఒకవేళ 450 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 450, మీరు ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రైస్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మీరు ఐపీఓ అప్లై చేయడానికి యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు యాడ్ యూపీఐ ఐడి అని చెప్పాను కదా, అది ప్రెస్ చేయండి. తర్వాత యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డన్ ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది చూసారు కదా, 450 రూపీస్ షేర్. మనం ఈచ్ వాల్యూ 450 పెట్టాం కాబట్టి 14,400 చూపిస్తుంది. అదే కట్ ఆఫ్ ప్రైస్ పెట్టామనుకోండి, చూడండి 14,880 రూపీస్ అనేది చూపిస్తుంది. 14,880 రూపీస్ చూపిస్తుంది కట్ ఆఫ్ ప్రైస్కి. సో తర్వాత అప్లై అని ప్రెస్ చేసుకోండి. అప్లై అని ప్రెస్ చేసినట్లయితే చూడండి ఐపీఓ రిక్వెస్టెడ్ అని చెప్పి వచ్చింది. బ్రెయిన్బీ సొల్యూషన్స్ అమౌంట్ టు బి బ్లాక్డ్, మీ అకౌంట్లో అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. ఈ అమౌంట్ అయితే అకౌంట్లో మెయింటైన్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసిన యూపీఐ ఐడి ఉంది కదా, ఆ యూపీఐ ఐడికి సంబంధించిన బ్యాంక్లో ఈ అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత డన్ ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ యూపీఐ రిక్వెస్ట్ కోసం వెయిట్ చేయమని చెప్పి వచ్చింది. మీ యూపీఐ ఐడి ఉంటాయి కదా, ఇప్పుడు ఎంటర్ చేసిన యూపీఐ ఐడికి దానికి సంబంధించిన మీకు పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోద్ది. గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన మీకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే యూపీఐ ఐడి ఉంది, బిడ్ అమౌంట్ ఎంత అనేది ఉంది, ఇంకా బిడ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నట్లయితే 32 షేర్స్ అని చెప్పి ఉంది. తర్వాత అప్లికేషన్ నెంబర్ ఉంది. తర్వాత ఇంకా చూసినట్లయితే కేటగిరీ రెగ్యులర్ కేటగిరీ అని చెప్పి ఉంది. ఇక్కడ అప్లైడ్ ఫర్ ఐపీఓ అని చెప్పేసి ఉంది చూసారు కదా, ఈ డేటు టైము అన్నీ వచ్చేస్తాయి. తర్వాత యూపీఐ రిక్వెస్ట్ విల్ బి సెండ్ టు గూగుల్ పే అని చెప్పి ఉంది. దిస్ కెన్ బి టేక్ అప్ టు 24 hours ఫ్రమ్ 7th August. సో ఇది మీకు అంత టైం ఉంటుంది కానీ 24 hours ఏమి ఉండదు, వెంటనే మీకు వచ్చేసి 5 minutesలో మీకు డైరెక్ట్గా అక్కడ పేమెంట్ గూగుల్ పేలో మీకు మ్యాండేట్ రిక్వెస్ట్ అనేది వచ్చింది. అది ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను మ్యాండేట్ దగ్గర. తర్వాత యూపీఐ రిక్వెస్ట్ అప్రూవ్డ్ అని చెప్పి వచ్చింది. మీరు పేమెంట్ కంప్లీట్ చేసినట్లయితే అప్లికేషన్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి టైం లైన్ మనకి 6 to 8 అని చెప్పింది కదా, 8th ఈ అప్లికేషన్ ఐపీఓ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఆ తర్వాత మీకు 3-4 daysలో మీకు అలాట్మెంట్ స్టేటస్, ఇంకా ఒకవేళ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ స్టేటస్ కూడా చూపించుద్ది. ఒకవేళ మీకు అలాట్మెంట్ అనేది మీకు రాకపోయినట్లయితే మీ అమౌంట్ అనేది రివోక్ అయిపోతుంది. అంటే మీ అమౌంట్ అనేది హోల్డ్ చేసి ఉంటుంది కదా, బ్లాక్ అయి ఉంటుంది కదా, ఆ బ్లాక్ అయిన అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఆ అమౌంట్ ఏమి డిడక్ట్ అవ్వదు. ఒకవేళ మీకు ఐపీఓ అప్లై చేసిన తర్వాత అలాట్మెంట్ వచ్చినట్లయితే కనుక మీకు షేర్స్ అనేవి అలాట్మెంట్ డేకి షేర్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. మార్కెట్ అవర్స్లో లిస్ట్ అయిన తర్వాత మీకు ఆ షేర్ వాల్యూ ఎంత లిస్ట్ అయింది అనేది కూడా మీకు చూపించుద్ది, ఎంత ప్రైస్కి లిస్ట్ అయింది అనేది కూడా మీకు వస్తుంది అనమాట. సో మనం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు యూపీఐ ఐడికి వెళ్ళిపోవాలి. యూపీఐ ఐడికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు గూగుల్ పేకి పే చేస్తున్నాను. సో గూగుల్ పేకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆటో పే అని చెప్పని చూసారు కదా, ఆటో పే అని చెప్పొచ్చుద్ది. అక్కడ మనం ఐపీఓ అప్లై చేసాం కదా, ఆ పెండింగ్ పేమెంట్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపించుద్ది అనమాట. మనం ఐపీఓ అప్లై చేసిన తర్వాత ఇలా పేమెంట్ దగ్గరికి వస్తుంది, ఆటోమేటిక్ పేమెంట్స్ అని చెప్తాం కదా, ఇక్కడ పెండింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. పెండింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత నో పెండింగ్ ఆటో పే ఉంది. ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే ఇక్కడ పెండింగ్ అమౌంట్ దేనివల్ల పెండింగ్ ఉంది, ఏ కంపెనీ నుంచి ఉందని చెప్పొచ్చుద్ది. మనం ఇక్కడ ఫస్ట్ క్రై అని చెప్పింది కదా, బ్రెయిన్బీ సొల్యూషన్స్ అనేది ఇక్కడ కనిపించుద్ది. తర్వాత కింద మ్యాండేట్ పేమెంట్ అని చెప్పి ఉంటుంది, అప్పుడు మ్యాండేట్ ప్రెస్ చేసినట్లయితే మనకి కంప్లీట్ అవుతుంది. ఒకవేళ కంప్లీట్ అయిపోయినట్టుంటే ఇలా వస్తాయి. మనకి ఐపీఓ కనుక రాకపోతే ఇక్కడ చూడండి రివోక్డ్ అని చెప్పి ఉంది. ఐపీఓ రాకపోతే మన అమౌంట్ అనేది రివోక్ అయిపోద్ది.
ఒకవేళ వచ్చినట్లయితే ఐపీఓ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి వచ్చింది. ఎగ్జిక్యూట్ అని చెప్పి చూపించుద్ది అనమాట. ఐపీఓ వస్తే రాకపోతే రివోక్డ్ అని చెప్పి వచ్చుద్ది అనమాట. సో ఇక్కడ పెండింగ్ పేమెంట్స్ ఏమీ లేవు. పేమెంట్ చేసింది అయితే ఇది ఉంది. రీసెంట్గా పేమెంట్ అయితే అయ్యిందనమాట. చూడండి పేమెంట్ చేసినట్టు. పేమెంట్ షెడ్యూల్డ్, ఫండ్స్ అవైలబుల్ ఫర్ విత్డ్రాన్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు. ఒకవేళ మనకి ఐపీఓ కనుక రాకపోతే పేమెంట్ అనేది రావడానికి ఎండ్ డేట్, స్టార్ట్ డేట్ నుంచి 15 డేస్కి పెట్టుకోవాలన్నమాట. 15 డేస్లో మ్యాక్సిమం క్రెడిట్ అయిపోతాయి. ఒకవేళ మీకు క్రెడిట్ అవ్వకపోయినట్లయితే మీరు మీ బ్యాంక్కి, మీ దగ్గరలో ఉన్న మీ హోమ్ బ్రాంచ్ లేదంటే ఆ బ్యాంక్ సంబంధించి వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అయినట్లయితే డీటెయిల్స్ అనేది చెప్తారు వాళ్ళు. సో ఇది ఈ రకంగా మీరు ఐపీఓ అనే దాన్ని అప్లై చేసుకునే ప్రాసెస్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఐపీఓ అప్లై చేయాలంటే మళ్ళీ సేమ్ పేజ్కి రావాలి. ఇలా వచ్చిన తర్వాత యూనిక్ కామర్స్ ఉంది కదా, సో ఇది అప్లై ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు చూపించుద్ది. ఒకవేళ అప్లై చేసినట్లుంటే చూడండి ఇలా అప్లైడ్ అని చెప్పిస్తుంది కదా, అప్లైడ్ అని దగ్గర లిస్ట్ కనిపిస్తుంది చూస్తారు కదా. ఈ రకంగా మనకి ఇది పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంకా పేమెంట్ రిక్వెస్ట్ రాలేదు, సో అందుకనేసి పెండింగ్లో ఉంది. పేమెంట్ రిక్వెస్ట్ వస్తే పేమెంట్ చేసినట్లయితే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఇది కూడా ఈ రకంగా టిక్ మార్క్లో గ్రీన్ సింబల్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఐపీఓ అప్లై చేయాలంటే నెక్స్ట్ అప్లై అని ప్రెస్ చేసుకోండి. లేదంటే ఇది సెలెక్ట్ చేసినట్లయితే ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్లై ఫర్ ఐపీఓ అని చెప్పి ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఐపీఓని అప్లై చేయడం ఇష్టం లేదు, క్యాన్సిల్ చేయాలి అనుకున్నారనుకోండి, అయితే పేమెంట్ అయినా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు, పేమెంట్ అవ్వకపోయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు పేమెంట్ అవ్వకపోతే ఎలా క్యాన్సిల్ చేయాలో చూపిస్తాను. సో ఇది అయితే మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దానికి ఏం చేస్తారని చూడండి. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర క్యాన్సిల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆ క్యాన్సిల్ అనేది ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఈ ఐపీఓకి మన పేమెంట్ ఇంకా అవ్వలేదు, సో దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేసినట్లయితే చూడండి ఇక్కడ క్యాన్సిల్ ఐపీఓ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ నీడ్ హెల్ప్ అని ఉంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అనేవి వస్తాయి, కొన్ని డీటెయిల్స్. లేదు డైరెక్ట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్ క్యాన్సిల్ ప్రెస్ చేసినట్లయితే క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఐపీఓ క్యాన్సిల్డ్, అమౌంట్ టు బి అన్బ్లాక్డ్ అని చెప్పి ఉంది. ఈ అమౌంట్ అనేది అన్బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ దాన్ని ప్రెస్ చేసేటమే చూడండి ఐపీఓ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ పేమెంట్ కంప్లీట్ అయిన ఐపీఓని క్యాన్సిల్ చేయాలన్నా సరే సేమ్ ప్రాసెస్. చూడండి అప్లికేషన్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆ క్యాన్సిల్ ప్రెస్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు ఐపీఓని ఎలా అప్లై చేయాలి, ఐపీఓని ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.